మళ్ళీ ఎప్పుడైనా ఎవడైనా 90% 95% అన్నాడో గోడ కుర్చీ కాదు గోడ బెడ్ వేయిస్తా అంటే సి శాస్త్రం. మా దగ్గర డబ్బులు దోపేస్తారా, చదువు చెప్పేస్తారా? మిమ్మల్ని ఇలా కాదురా ఇరక్కొట్టాలి. ఏంటమ్మా బిందు, ఏం చేస్తున్నావు? నీకు చదువు చెప్పే మాస్టర్ నెల చెత్తగొట్టేయాలని కలడకంటున్నావా? పూర్ బేబీ, నీది డ్రీమ్, నాది రియల్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ మమ్మీ నీ స్టడీస్ కోసం అంత వరి అవుతుంటే నీవేంటిలా బుద్ధి లేకుండా నీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోమని మీ మమ్మీ నా మీద ప్రెషరు. ఇదేమో మనకు ప్రెషరు. టేక్ దీస్ బుక్స్, ఇంపార్టెంట్ సిలబస్. చదువుకోకుండా తిక్క వేషాలు వేసావో కాలేజ్ నుంచి పికేస్తారా సార్? కాదు, ఇలా పికేస్తా. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్. విధవేషాలు వేయకుండా జాగ్రత్తగా చదువు, ఓకే? గో. నేను పిచ్చి కానీ ఈ పిచ్చిది ఇప్పుడు చదవాలి. పీపీ, మిస్టర్ పీపీ. నన్ను పీపీ అని పిలిచిన వీపీ ఎవడరా? నా పేరు పరమేష్, ఓన్లీ పీ, నో ఎక్స్ట్రా పీ. పీ నా వృత్తి పేరు, ఇంటి పేరు కాదు. వృత్తి పేరునే ఇంటి పేరు చేసి సరదాగా పిలుస్తున్నాను లేవయ్యా. సరదాగా ఉంటే నీ ఇంటికి సరసాలు ఆడుకోను, నా ఇంటి పేరు మార్చుకో. మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, నా సొంత గొర్రెలు. అయితే ఏంటి? వీటికి పాలసీ చేస్తారని. గొర్రెలకు పాలసీ చేసే బకరాగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది. నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. వీటి కాళ్ళతో పాయి చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి గానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి. అవును, కరెక్టే. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకే నాయుడు వస్తాడా? ఇదేంటిది పడుకునుంది? దాని పేరు దీపిక పడుకునే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. దాని పేరు కత్తిన్నా కైపు. ఏంటి? హార్ట్ ప్రాబ్లం. మరి బైపాస్ చేంజ్ అయిపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడికి అమ్మడం తప్ప నేను చేయగలిగేది ఏముంది? అలాగా, సరే. దీనికి ఏంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవర్ చెప్పిందని 6 ప్యాక్ ట్రై చేసింది, అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి, దాని పేరు ఐశ్వర్యరాయ్. దాని పేరులో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది. దాన్ని బోనాల పండుగకి బలిచ్చారు. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. ఇదేంట్రా నన్ను ఉరిమిరిమి చూస్తుంది? అది సీమగొర్రె, దాని పేరు అమరసింహ. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గడ్ దీన్ని వేసిపోతే ఇదే నేసింది. ఇది ఫ్యాక్షనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది. ఇదేంట్రా నన్ను చూసి కనుకొడుతుంది? అది మిమ్మల్ని చూసి కనుకోవట్లేదే, మీ ఆవిడని చూసి. ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్సే వచ్చాయి. సరేగాని నువ్వు నిశ్చింతగా ఉండు, ఫామ్స్ చేస్తాను, నువ్వు సైన్ చేస్తా. అలాగే అలాగే. అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీ నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఈ మేకలకి గొర్రెలకి డట్టి సినిమాలు చూపించకన్నా. నేనెందుకు చూపిస్తానా? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. అలాగే, ఇది పట్టుకోమ్మా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే, వస్తానమ్మా. డట్టి సినిమాలు చూపించుకో. ఎక్కడెత్తుతావండి? మందు పడకుండా ముసలోడు ఎక్కువసేపు ఉండలేడు. అంత డబ్బు వచ్చాక ఇంకా ఈ ఊర్లోనే ఉంటాడా? ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. ఈ పెళ్లి ఆగిపోతాం, తను చూడాలి. హలో, ఈ పెరియ మనిషి చూసారా? హలో, ఈ ఫోటోలో మనిషి చూసారా? చూసారా? అంత పక్కన పోనారు. ఎక్కడ? అంత పక్క. షుగర్ తక్కువైనట్టుంది, టాబ్లెట్స్ కూడా తెచ్చుకోలేదు. ఒకళ్ళు ఇద్దరులా కనపడుతున్నారేంటి? మందు కొంచెం తక్కువ అయినట్టుంది మనకి.
అర్జెంటుగా ఒక క్వార్టర్ వేసేయాలి. అమ్మ సుబ్బలక్ష్మి, ఆయన ఏమైనా ఐటమ్ నెంబరా? చూస్తూ కూర్చున్నారు, ఎత్తుకుని చచ్చిపోతున్నా ఇక్కడ, చెప్పచ్చుగా. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? అది డెడ్ అండ్ ఆడు ఎదురు పెట్టనుకోండి, డెత్ కంటే డేంజర్ ముందు మీరు ఉన్నారు కదా. ఆడ ఒకటే ఆప్షన్, భూమి తీసుకొని దీపాలు డైరెక్ట్గా. ఈ ఆప్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. షుగర్ వల్ల మనకు తేలినట్టుంటుంది కానీ అవతల వాళ్ళు తేలినట్టుంటుందా? పరందామయ్య గారు నన్ను ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ముందు ఆ సంగతి చూడండి, చాలా పైకి వెళ్ళిపోతున్నాడు. దామ్మా దా. ఏంట్రా ఇంత స్పీడ్గా వచ్చారు? మేము రాలే, నువ్వే అలాగెళ్ళి ఇలా వచ్చావు. సూట్ కేసు ఇచ్చాయి. నేనివ్వను, కొట్టద్దు, చచ్చిపోతాను. ఇలాంటివి చూసుకోవడానికి కష్టపడే కొడుకుని అన్నాను. ఆడు మీరు చూసుకోండి. ఒరే ఇదిగోరా. చేతులలో వచ్చా నీకు? 2 కుటుంబాలకి ఒక్కరితో ఆడపిల్ల, ఏళ్ళు వచ్చాయి, బుద్ధి లేదరా నీకు? మనిషివా పసుపు? అసలు నిన్ను చంపేసిన పాపం లేదరా. ఆయనకి నష్టం వచ్చి ఆస్తి అమ్మేస్తుంటే నీ వ్యాపారం అని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటి పెళ్ళి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్ళి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. కరెక్ట్ కాదు. దానికి ఇవ్వటానికి నా దగ్గర ఇంతకు మించి ఏమి లేదురా, క్షమించు. లేదన్నయ్య, నేనే నిన్ను రోడ్డు మీద లాగేశాను. 10 ఏళ్ళు నరకం అనిపించావు నువ్వు. కష్టం వస్తే 1 గంట తట్టుకోలేకపోయాను నేను. నువ్వే క్షమించాలి నన్ను. ఒక్క పని చేసి పెట్టానే, 1-2 గంటలు మందు తాకుండా పంచి కట్టుకుని దగ్గరుండి దాని పెళ్లి జరిపించాను. నీకన్నా పెద్ద దిక్కు ఎవరున్నారు నాకు? కదా ఈ ఆస్తి నీదిరా, మా ఇద్దరికి నువ్వేరా వారసుడు. లాక్కెళ్ళాల్సిన కర్మ నీకేంట్రా? ఇగో ఈ తలాలు పట్టుకో, ఎవరికేమో నువ్వే లెక్కట్రా. నన్ను క్షమించు బాబు.